కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బురుగుడ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన యువకుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గ్రామస్తులు జాతీయ రహదారిపై భారీ ఆందోళన రాస్తారోకో నిర్వహించారు. మహిళలు అంటేనే చులకనగా చూస్తున్నారని, కేసులు కఠినంగా లేకపోవడంతోనే ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థినులు ఆరోపించారు. చర్యలు తీసుకోకపోతే శివంగిలా మారి వాడిని నరుకుతామంటూ విద్యార్థులు తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు చదువుకున్న దాన్ని ఏం చదువుకున్నావు ఏమవుతుందా? మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కాదు. ప్రతి నిరసన అనేది మీడియా ద్వారా కానివ్వండి, పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి మీకు తెలియజేసి మా పోలీసు వాళ్ళు కూడా తెలియజేసి ఒక్కటే మీరు మీ వైపు నుండి నాకు ఇచ్చినటువంటి హామీ ఒక్కటే. ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తే మేము ఆడవాళ్ళం అందరం ఎలా బయటికి వెళ్ళాలంటే నాన్నవారు భయపడుతున్నారు. మేము ఎట్లా వెళ్ళాలి? మేము ఆడవాళ్ళని చుట్టూగా చూస్తే ఇక్కడ ఎవరు ఊరుకోలేరు. ఆయనకు శిక్ష పడకపోతే మేము ఇక్కడి నుంచి కదిలేదే. ఆడవాళ్ళని చురుకనగా చూస్తారు. ఈసారి శిక్ష పడకపోతే శివాంగి జరుగుతాం.